సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్‌లో కానివ్వండి, లైక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అవును. దానిపైన హెలీప్యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారు మనకి. కరెక్ట్. సో ఆ హెలీప్యాడ్స్ ఎంతవరకు పీపుల్‌కి యూజ్ అవుతుంది? ఒకవేళ హెలీప్యాడ్స్ పెడుతున్నాం కాబట్టి మీకింత చార్జ్ చేస్తున్నాం అని ఏమన్నా ఉంటుందా? అది యూజ్ అవుతుంది అని అంటారా? సో హెలీప్యాడ్స్ యూజ్ అనేది కంపల్సరీ ఎలా అవుతుంది అంటే సమ్ న్యాచురల్ కలామిటీస్ వస్తాయి. ఓకే. అంటే వరదలు కానీ, వర్షాలు బాగా ఎక్కువ రావడం కానీ, ఒకేసారి సడన్‌గా పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కమ్యూనిటీస్‌లో పవర్ పోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు సో మనకి ఫుడ్ అనేది ఎలా వచ్చేదంటే ఇదివరకు మనం కూడా చిన్నప్పుడు చూసే ఉండేవాళ్ళం. ఎక్కడైనా వరదలు వస్తే పైన హెలికాప్టర్ నుంచి అవును. ఫుడ్ అవును. వచ్చి వాళ్ళందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది. అది ఒక న్యాచురల్ కలామిటీస్ టైంలో అలాంటి పెద్ద ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే 4000, 5000, 10,000 మెంబర్స్ ఉంటారు. అవును మోర్ సార్. దాన్ 10,000 కూడా ఉండొచ్చు. అవును సార్. అలాంటప్పుడు ఒక హెలీప్యాడ్ ఇవ్వడం అనేది కరెక్టే. ఎందుకంటే ఆ హెలీప్యాడ్ అనేది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా జరిగింది. హ్మ్. సడెన్‌గా పైకి జనాల్ని పైకి తీసుకెళ్ళి పుల్ చేయాలన్నా, లేకపోతే ఫుడ్ అనేది డిస్పోజ్ చేయాలన్నా ఇలాంటి వాటికి ఆ హెలీప్యాడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అంటే నాకు తెలిసి మోర్ పీపుల్ ఉన్న దాంట్లో హెలీప్యాడ్ ఓకే. కానీ చిన్న చిన్న కమ్యూనిటీస్‌లో హెలీప్యాడ్ అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఓకే. సో దాన్ని మనము అంటే దాని వల్ల ఎక్కువ ప్రైస్ పడుతుంది అనేది మనము కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఓకే. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ పైనున్న ప్లేస్ అంతా ఎలాగో ఫ్రీగానే ఉంటుంది. అవును సార్. టాప్‌లో ఉన్న ప్లేస్‌ని పెద్దగా మహా అయితే రెస్టారెంట్‌కి వాడతారు, దీన్ని వాడతారు గానీ, సో హెలీప్యాడ్ కాన్సెప్ట్ అనేది దాని గురించి వచ్చింది. అంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అవ్వడం గానీ, లేదా వీళ్ళు ఎప్పుడైనా దీంట్లో ఉన్నటువంటి ప్రాస్పర్టీ పీపుల్ ఎప్పుడైనా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. ప్రైవేట్ హెలికాప్టర్స్ ఇంకా మనకి ఆ కల్చర్ రాలేదు అవును గానీ, సార్. అదర్ కంట్రీస్‌లో అయితే ప్రైవేట్ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ! వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో అదొక 2 కింద ఉంది. సోబర్ అదొక మంచి స్టైలిష్ అనుకోవచ్చు, సోబర్ అనుకోవచ్చు. లేదంటే ఒక మంచి ఎమ్యూనిటీకి అని చెప్పుకుంటున్నారు. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే 100% కష్టకాలంలో అయితే దట్ విల్ బి యూజ్‌ఫుల్ అండి. 100%. ఓకే.